వద్దు, అలా పైకి వచ్చి రైట్ ప్యాన్ చేసి కిందికి వచ్చేయి, అంతే. వెరీ సింపుల్. ఓకే, అలా సింపుల్ గా తీయతే ఎలా సార్? మా మేడం ఎవరు అనుకుంటున్నారు? మేడం హైట్ గా కనిపించాలి, బ్రైట్ గా కనిపించాలి, వైట్ గా కనిపించాలి. ఒరే దేవదాసు, మీ మేడం అలా కనిపించాలంటే ముందు మీ మేడం కెమెరా కనిపించాలరా. అట్లే స్టార్ట్ కెమెరా, యాక్షన్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. సాయి, నెక్స్ట్ షాట్ ఏంటి దేవదాసు? అంటే పట్టుకో. షార్ట్ అవగానే పక్కన ఉండాలని తెలీదా? అసలు షార్ట్ లో మీ పక్కనే ఉంటానని మేడం, కానీ డైరెక్టర్ ఒప్పుకోలేదు. మేడం, నా జోకులకి అందరూ నవ్వుతారు, మీరు ఒక్కరే ఎందుకు నవ్వరు మేడం? వాళ్ళు నవ్వేది నీది జోక్ అని కాదు, ఇది కూడా జోకేనా అని. సర్లేండి, రండి మేడం వెళ్దాం. ఏ అట్టెక్కడికి? వ్యానిటీ ఇటు. ప్రొడ్యూసర్ సార్ వచ్చారు మేడం. ప్రొడ్యూసరా? Hello sir, how are you? Good. You look so pretty today. Thank you. Actually, director natural location అడిగారు, బట్ మీకు కంఫర్టబుల్ గా ఉంటుందని ఇలా సెట్ చేయించా. మీరు సెట్ చేసుకోవడం కోసం సెట్ చేయించారు, మాకు తెలియదు. ఏంటి? టీ సార్, టీ. Please have it. This is for you. Oh, ఏంటి సార్ ఇది? మీ ఫోన్ పగిలిపోయిందంట కదా, సో దిస్ ఇస్ a new one for you. అయ్యో, ఎందుకు సార్? అందుకే అదే సార్, మేడం కంఫర్ట్ కోసం. ఎంత సార్ ఇది? ఈ ఫోన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు జరగబోయే మంచి కన్నా తక్కువే. ఎక్కడో కొట్టేసినట్టు ఉన్నాడు ఈ క్యాప్షన్. గుడ్ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఆల్రైట్, హియర్ వి గో. దేవదాసు, నేను ఎందుకు లేండి సార్, పర్లేదు కానీ ఫోన్ తీసుకొని నార్మల్ ఫోటో ఒకటి. ఓ ఫోను చూసావా, మేడం షోరూమ్ చేయడానికి నేను షోరూమ్ తీసుకొచ్చాడు. కొంచెం దగ్గరికి రండి సార్, కొంచెం. ఎక్స్క్యూజ్ మీ మేడం, షార్ట్ రండి. ఓకే, నేను వెళ్తాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ద ఫోన్ సార్. బాయ్. కొత్త ఫోన్ సెట్ చేయడం అంటే ఫస్ట్ వీక్ సెట్ చేస్తున్నంత ఆనందంగా ఉంది. భలే ఉంది. ఆల్ సెట్. ఫస్ట్ ఫోన్ ఎవడు చేస్తాడో కానీ అదృష్టవంతుడు అనుకున్నా. మై లవ్ సార్. దేవదాస్, మేడం ఫోన్ ఇవ్వు. టేక్లో ఉన్నారండి, అయిపోయాక చెప్తానే. మేడం ఫోన్ పగిలిపోయిందంట కదా, కొత్త ఫోన్ కొన్నానని చెప్పు. ఫోన్ పగిలిపోయిన మేడం మీ దాకా వచ్చి లోపే మేడం గారి దగ్గర కొత్త ఫోన్ వచ్చేసిందండి. ఏంటి, అప్పుడే కొనేసిందా? కొనేసాడండి ఈ సినిమా ప్రొడ్యూసరు. ఇప్పుడు మీ దానికి ఫోన్ చేశారు. ఫస్ట్ కాల్ మీదేనండి, కానీ ఫస్ట్ సెల్ఫీ మాత్రం ప్రొడ్యూసర్ గారితోనే. నార్మల్ ఫోటో కూడా ఒకటి దిగారండి, నేనే క్లిక్ చేశాను. అంటే ప్రొడ్యూసర్ గారు ఏమో చెయ్యేశారు, మేడం గారు ఏమో స్మైల్ ఇచ్చారు. 64 మెగాపిక్సెల్ కదండి, ఫుల్ క్లారిటీతో వచ్చేసాయి. అయినా వేసిన చెయ్యి పూసిన నవ్వు మీకు వాట్సాప్ లో పంపుతారులేండి. అసలు వాడి దగ్గర ఫోన్ ఎందుకు తీసుకుంది? కొన్ని అంతేనండి, వద్దనుకున్నా వదులుకోలేము, తప్పు అనుకున్నా తప్పుకోలేము. షార్ట్ గ్యాప్ లో మీకు ఫోన్ చేపిస్తానండి. అక్కర్లేదు. హలో హలో కన్నట్టు ఉంది. రే, ఒక అబ్బాయి పాడైపోవడానికి 10 చెడ్డ అలవాట్లు ఉండాలిరా, కానీ ఒక అమ్మాయి జస్ట్ 10 మందిలోకి వెళ్తే పాడైపోతుంది. అదిగో వస్తుంది చూడు, నువ్వే అడుగు. హాయ్. హాయ్. హే, ఏంటి అలా ఉన్నావు? నువ్వు ఎలా ఉంటున్నావో తెలుసుకొని ఇలా ఉన్నా. ఏమైంది? ప్లీజ్ యాక్ట్ చేయకు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? ప్రొఫెషన్ పేరు చెప్పి ఎన్ని అఫైర్స్ పెట్టుకున్నావు? షట్ అప్. ప్రేమించడం అంటే అర్థం చేసుకోవడం, అనుమానించడం కాదు. లీడింగ్లో ఉన్న వాళ్ళని మిస్లీడ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, అనుమానం అడుగుపెట్టిన చోట ప్రేమ ఒక్క క్షణం కూడా నిలబడదు. దాట్స్ ఇట్. కట్ ఇట్.
సార్ లాస్ట్ డైలాగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా నెక్స్ట్ ఏంటి సాయి? దేవదాసు నెక్స్ట్ వీళ్ళిద్దరు క్లోజ్ చేసేసుకుంటే బ్యాలెన్స్ వర్క్ అంతా full. అదే ఫన్నీగా ఉంది. ఆ నెక్స్ట్ నేను లొకేషన్ చేయండి సార్. ఓ హలో ఆల్. ఆంటీ ఎలా ఉన్నారు? నమస్తే అంకుల్. ఇట్స్ ఓకే. జస్ట్ గివ్ మీ అ మొమెంట్, ఇప్పుడే వస్తాను. షూర్ అమ్మా నో నో ఇట్స్ ఓకే. కూర్చోండి, వచ్చేస్తుంది. వచ్చేమనండి, ఇప్పుడే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. హీరోయిన్ కోడలుగా వస్తుందని తెలిసి మా కాలనీలో ఆల్రెడీ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు ఈయన. అవును, కనీసం ఒక్కసారి కూడా స్మైల్ ఇవ్వని వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి సెల్ఫీలు దిగేస్తున్నారు. అయ్యో నువ్వెందుకమ్మా, వాళ్ళు ఇస్తారుగా. వాళ్ళు ఇస్తే పని, అమ్మాయి ఇవ్వటం పద్ధతి. ప్రణయ్ వచ్చేసాడు. హలో ఆంటీ, హలో అంకుల్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదండి. కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. Hello, sir. Yeah, I've been waiting for your call. Yeah, that's it. Oh God, that's really nice. Sir, juice. ప్రణయ్, ఏం డల్గా ఉన్నావు? నథింగ్. Oh, okay, no problem. Fine. Yes. Thank you so much for caring. Okay, sir. Yeah, take care. Bye-bye. Producer Sharat. He's so cool. Actually, మన మ్యారేజ్ నెక్స్ట్ డేటే షూట్ ఉంది. పెద్ద కాంబినేషన్. స్టిల్ హీ పోస్ట్పోన్డ్ జస్ట్ నా కోసం. అవును, నీకోసమే. ఏంటిది? బై ద వే చెప్పడం మర్చిపోయాను. టటడా! కొత్త ఫోన్. ప్రొడ్యూసర్ శరత్ గిఫ్ట్ టు మీ. ఎలా ఉంది? అంతేనా? పట్టుకుని చూడు బాబు, చూడు. ప్రణయ్, why you so careless? No, I think I'm foolish. అది చిన్నప్పటి నుంచి కదా. జస్ట్ కిడింగ్. ఈ ఫోన్ అన్బ్రేకబుల్, మన ప్రేమలాగా. ఏమైంది? నథింగ్, ఏదో గుర్తుకొచ్చింది. మొహం చూడ ఎలా ఉందో, కొంచెం నవ్వు నవ్వు. That's like my boy. అదంతా కాదు, ఫ్రెండ్స్ అందరూ బ్యాచులర్ పార్టీ అంటున్నారు, ప్లాన్ చేయాలి. ఇంకా ప్లాన్ చేయాలా? మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈరోజు ఫిక్స్ చేసేసారు. అబ్బో, మీరందరూ చాలా స్పీడులే. కాదు, చాలా ఫాస్ట్. సార్ అయ్యాయా పార్టీలు అవి? అప్పుడే అవుతాయి సార్. మేడం గారు ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారు సార్. థ్యాంక్ గాడ్. తనకు ఫోన్ చేసిన ప్రతిసారి నువ్వు ఫోన్ ఎత్తుతుంటే చాలా చిరాకేసేది దేవదాసు. కానీ ఫస్ట్ టైం చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఆ చెత్త ఫోన్ తన చేతుల్లో లేదని. అలా ఏమీ లేదు సార్. ఇప్పటిదాకా మేడం గారు రచ్చరచ్చగా డాన్స్ చేశారు. అసలు మేడం గారికి పేరు ఎవరో తెలుసా సార్? ఎవడు? ఆ ప్రొడ్యూసర్ గాడే కదా. కాదు సార్, ఆయన ఇచ్చిన ఈ ఫోనే. షిట్. పోనీలే, ఇప్పుడైనా నీకు ఇచ్చిందిగా ఆ చెత్త ఫోను. ఇచ్చారు సార్, 10 సార్లు జాగ్రత్త అని చెప్పి మరిని. మేడం గారు ఇంతకు ముందు ఏ ఫోన్ నేను తల ఇష్టపడలా. ఏంటో మరి, బుజ్జు ఫోన్ స్టైల్ గా ఉందనో, లేకపోతే ప్రొడ్యూసర్ గారు ఇచ్చారనో. ఈడొక్కటి చాలు నా జీవితానికి. ఒక ఫోన్ చాలా డిస్టర్బ్ చేస్తుందిరా రవి. అంత ఇరిటేట్ చేసే కాల్ డ్రైవర్రా? కాల్ కాదు, ఫోనే. డిస్టర్బ్ అయినాను, అయినా పర్ఫెక్ట్గా కొట్టావు. అంటే నీ డిస్టర్బెన్స్ నేను అంత డిస్టర్బ్ చేసేది కాదు, వదిలేరా. అంతే అంటావా?
ఇప్పుడు రిలాక్స్డ్గా ఉందిరా. ప్రణయ్ నీకొకటి చెప్తా. ఏంట్రా? మనం టైం బాగాలేనప్పుడు కన్నా టైం బాగున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు నా టైం బాగుందనా బాగాలేదనా? పరిగెడుతుందని. హే హే గాయ్స్, టాప్ హీరోయిన్ తో పెళ్ళంటే మాటలా? నీ లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్ ఇది. హలో, నేను బెస్టే, మర్చిపోకండి. షీ ప్రపోజ్ మీ ఫస్ట్. నేనేం తక్కువ కాదు బ్రో, 0 నుంచి మేనేజర్ లెవెల్కి వచ్చాను. మంత్లీ 2 lakhs సంపాదిస్తున్నా. దేవదాస్ గాడు 3 లక్షలు సంపాదిస్తున్నాడంట నెలకి. మన ఫీల్డ్ లో మేనేజర్ అంటే పైన ఉండేవాడే, కానీ సినిమా ఫీల్డ్ లో హీరోయిన్ కింద ఉండేవాడు. నువ్వు అనుకునే గొప్పోడు అక్కడ గొడుగు పట్టుకునేవాడు. మైండ్ యువర్ వర్డ్స్, మర్యాదగా మాట్లాడు. నీతో మర్యాదగా మాట్లాడేదేంట్రా? నువ్వన్నా ప్రతిభతని పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటున్నావా? హీరోయిన్ పెళ్లి చేసుకుంటున్నావు. రే షటప్ రా, ఏం మాట్లాడుతున్నావు? ఇలాగే మాట్లాడతారు పబ్లిక్ అంతా. నన్ను కొడతావా? రే, నువ్వు పెళ్లి చేసుకునేది ప్రతిబోడు కావాలనుకునేది మర్చిపో. తీసుకెళ్ళరా వాడిని. నీ బెస్ట్ ఫ్రెండ్ రవి గాడు సినిమాలో దాన్ని చూసి ఎన్నిసార్లు సొల్లు కాచుకున్నాడు అడుగు. రే, సినిమాలో హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు హీరో అవుతాడు, కానీ బయట హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు జనం దృష్టిలో కమెడీని అవుతాడు రా. తీసుకెళ్ళరా వాడిని. Thank you. This is my favorite. Thank you. So how about the shopping tomorrow? Huh? Oh, one second. Hello. Hi sir. How are you? ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి. అయ్యో నిజం సార్, పనేం లేదు. చెప్పండి సార్, ఇట్స్ ఓకే. ఎప్పుడు? ఓకే, వెళ్దాం మనం ప్యాకప్ అయ్యాక. యా కూల్. యా బాయ్. ప్రొడ్యూసర్ శరత్ రేపు. హే, హీరోయిన్ పాయల్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. రికార్డ్ చేయి, స్టేటస్లో పెడదాం. ఓకే. ప్రణయ్, ఏమైంది? ఆ ఫోన్ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. చూడు.